నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ, అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాల కోసం పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి. శరవేగంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు జరిగే ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశం. బీసీలకు 42% రిజర్వేషన్లు ముగిసిన అధ్యాయం కాదన్న టీపీసీసీ చీఫ్, ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్న మహేష్ కుమార్ గౌడ్. ఇండిగో సంక్షోభంపై నివారణ చర్యలను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా టికెట్ల ధరలను నిర్ణయించిన కేంద్రం, ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళి, వికసిత్ భారత్ నిర్మాణంలో అంబేద్కర్ ఆదర్శాలు స్ఫూర్తిగా నిలుస్తాయన్న ప్రధాని మోదీ, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేసిన మహనీయుడని కొనియాడిన సీఎం రేవంత్. భారత్కు స్వతంత్ర దౌత్యనీతి ఉందన్న విదేశాంగ మంత్రి జయశంకర్, పుతిన్ పర్యటన అమెరికాతో సంబంధాలపై ప్రభావం చూపదని వెల్లడి, త్వరలోనే యుఎస్ ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశాభావం. విశాఖ వన్డేలో దక్షిణాఫ్రికాను కట్టడి చేసిన టీమిండియా 270 పరుగులకే సఫారీ జట్టు ఆలౌట్, చెరో 4 వికెట్లతో సత్తా చాటిన ప్రసిద్ధ్, కుల్దీప్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ జిల్లాకు నీరు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు దెబ్బతిన్నాయని, 2 ఏళ్లుగా వాటిని సరైన దారికి తీసుకొస్తున్నామని చెప్పారు. సన్నబియ్యం, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలే కాకుండా యువతకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అభివృద్ధికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ కీలక ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు రైతు భరోసా పథకం వచ్చింది. మా ఆడబిడ్డలకు 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ వచ్చింది. మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు వచ్చినాయి. మా నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా మా నల్గొండ జిల్లాలో ఉన్న చదువుకున్న పిల్లలకు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో 61,000 చిల్లర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ ప్రతి వాడికి న్యాయం జరిగింది. ఓ పక్కన రైతులకు, రెండో పక్కన మహిళలకు, మూడో పక్కన యువకులకు ఈ రోజు మేలు జరిగింది. ఇంకో పక్కన సాగునీటి ప్రాజెక్టులు, ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను ఈ హయాంలోనే పూర్తి చేసి మళ్ళీసారి 1,00,000 మెజార్టీతోని దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. సదస్సు జరిగే ఫ్యూచర్ సిటీలో పర్యటించిన ముఖ్యమంత్రి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సు జరిగే ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దేశ విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నందున ఎక్కడా ఎలాంటి లోపం లేకుండా ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. లోక్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు గవర్నర్ను ఆహ్వానించారు. అలాగే డాక్యుమెంట్ అందించి సమ్మిట్ వివరాలను తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
గ్లోబల్ సమ్మిట్ వివరాలను మంత్రి శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 27 సెషన్లు ఉంటాయని, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, నిష్ణాతులను సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సమ్మిట్కు వివిధ దేశాల ప్రతినిధులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశముందని, గతంలో ఎప్పుడూ జరగనంత ఘనంగా సదస్సు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా ఇది ఒక విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసే కార్యక్రమం. పెట్టుబడులకు సంబంధించిన అంశము కానే కాదు, కానీ ఇంత ప్రధానమైన గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి అనేక మంది పెద్దలు వస్తా ఉన్న తరుణంలో ఎవరైనా మా రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడులు పెడతామని MOU చేసుకుంటామని ముందుకు వస్తే వారిని ఆహ్వానం పలకటం జరుగుతుంది, వారితో కూడా ఒప్పందాలు చేసుకోవటం జరుగుతుంది. ఆ క్రమంలో చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తా ఉన్నారు. ఎంతవరకు వీలుంటే మరి ఈ 2 రోజుల సమయంలో దానికి సంబంధించిన MOUs కూడా చేసుకోవటం జరుగుతుంది. ఆ MOUs కు సంబంధించి దాని తదుపరి రైజింగ్ సమ్మిట్ తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు ముగిసిన అధ్యాయం కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీకి కట్టుబడి చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరాచారి మరణం బాధాకరమని, ఆ కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. శనివారం యాదగిరిగుట్ట దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన 2 ఏళ్లుగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను ద్విగుణీకృతం చేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా గమనిస్తోందని చెప్పారు. మిగిలిన 3 ఏళ్లలో అన్ని హామీలు నెరవేర్చి ప్రజల నుంచి శభాష్ అనిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రతిరోజు వందలాది విమానాలు రద్దు కావడంతో గమ్యస్థానాలను చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వివరాలు చూద్దాం. ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కొనసాగుతోంది. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా 250కి పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంతో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గోవా, కోల్కతా విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో నిన్నటితో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగైనా సాధారణ పరిస్థితి నెలకొనేందుకు మరో 2-3 రోజులు పడుతుందని చెప్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇండిగో విమాన సేవల్లో అంతరాయాన్ని కొన్ని విమానయాన సంస్థలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఛార్జీలను ఒక్కసారిగా పెంచేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరకు కొన్న టికెట్లను కొందరు ఎక్స్ వేదికగా పోస్టు చేస్తూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయం కేంద్రం దృష్టికి రావడంతో ప్రయాణికులపై అధిక ఛార్జీల భారం పడకుండా చర్యలు చేపట్టింది. ధరల నియంత్రణకు ఆదేశాలు జారీ చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభావిత మార్గాల్లో న్యాయబద్ధమైన ఛార్జీలను నిర్ధారించేందుకు మంత్రిత్వ శాఖ తన నియంత్రణ అధికారాలను ఉపయోగించుకుందని, కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకునే వరకు కొత్తగా సూచించిన పరిమితులను ఖచ్చితంగా పాటించాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. మరోవైపు ఎలాంటి జాప్యం లేకుండా పెండింగ్లో ఉన్న రీఫండ్లను వెంటనే చెల్లించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. రద్దయిన, ఆలస్యమవుతున్న విమాన సర్వీసులకు సంబంధించి రీఫండ్ ప్రక్రియను ఆదివారం రాత్రి 8 గంటల లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రద్దు కారణంగా ఇప్పటికే ప్రభావితమైన ప్రయాణికులపై రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించకూడదని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ప్రయాణికుల లగేజీలను 48 గంటల్లో ఎవరివి వారికి అప్పగించాలని సూచించింది. ఈ రీఫండ్ ప్రక్రియలో జాప్యం చేసినా, ఆదేశాలను బేఖాతరు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా ఇండిగో విమాన సేవల్లో ప్రతిష్టంభన వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. విమాన సర్వీసుల రద్దుపై అత్యున్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను పరిగణలోనికి తీసుకున్న సుప్రీంకోర్టు త్వరలోనే విచారణ జరిపే అవకాశం ఉంది.
విమానయాన సంస్థలపై ప్రయాణికుల భారాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని రైళ్లకు అదనపు భోగీలను జోడించడంతో పాటు ప్రత్యేకంగా రైళ్లను కూడా నడుపుతోంది. సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు 37 రైళ్లకు 116 బోగీలను జోడించింది. తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థపై దృష్టి సారించిన రైల్వే శాఖ విమాన ప్రయాణాలు రద్దు చేసుకునే వారికి అదనపు భోగీల్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ఈ సదుపాయం కల్పించింది. మరోవైపు విమాన టికెట్లను బుక్ చేసుకుని ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇండిగో, జీఎంఆర్ ఏసీ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేశాయి. ఇండిగో విమాన సేవల కారణంగా ప్రభావితమైన విమాన ప్రయాణాలు రేపు రాత్రికల్లా దాదాపుగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నా పూర్తి స్థాయిలో విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగేందుకు మరో 2-3 రోజులు పడుతుందని చెప్తున్నారు విమానయాన అధికారులు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇండిగో సంక్షోభంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా స్పందించారు. ఈ పరిణామాలపై కమిటీ వేశామని, విచారణకు ఆదేశించామని చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇండిగో సంస్థ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యాన్ని నివారించడంపైనే ప్రస్తుతానికి దృష్టి సారించామని చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను అన్ని విమానయాన సంస్థలు పాటిస్తున్నాయన్నారు. సమస్యలకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి థరోగా మేము గ్రౌండ్ లెవెల్లో దీని మీద రివ్యూ చేసుకుని మన ప్యాసింజర్స్ యాత్రికులకి ఏదైతే సహాయక చర్యలు తీసుకోవాలో దాని పట్ల ఎక్కడ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా మినిస్ట్రీ నుంచి మేము చేయడం జరుగుతుంది. ఏదైతే కొత్త గైడ్ లైన్స్ FTTL కి సంబంధించి November 1 నుంచి వచ్చాయో ఆ రోజు నుంచి చూసుకుంటే ఆ గైడ్ లైన్స్ లో ఇండిగో సంస్థ వాళ్ళకి సంబంధించి క్రూ మేనేజ్మెంట్ సరిగ్గా ముందు నుంచే చర్యలు తీసుకోకపోవడం వల్ల December 3వ తారీఖు నుంచి డిలేస్ గానీ క్యాన్సిలేషన్స్ ఎక్కువగా అవ్వడం మనం అందరం కూడా చూసాం. ఇమీడియట్ గా మన ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే ఈ సమస్య ఒకటి ఏర్పడిందో ఆ సమస్య నుంచి ప్యాసింజర్స్ కి ఊరట కల్పించడానికి అన్ని చర్యలు కూడా మేము చేపడుతున్నాం. ప్యాసింజర్స్ అందరూ ఎయిర్పోర్ట్లో ఎవరైతే వెయిట్ చేస్తూ ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా తొందరగా క్లియర్ చేస్తూ వాళ్ళ రెస్పెక్టివ్ డెస్టినేషన్స్ ఎక్కడికైతే వాళ్ళు వెళ్లాల్సి ఉందో వాళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయం వల్ల టికెట్ ధరలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణ కోసం విమాన ఛార్జీలను ఖరారు చేస్తూ పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎకానమీ క్లాస్లో గరిష్టంగా 500 కిలోమీటర్లకు 7,500 రూపాయల ఛార్జీగా నిర్ణయించింది. 500 నుండి 1000 కిలోమీటర్లకు 12,000 రూపాయలు, 1000 నుండి 1500 కిలోమీటర్లు 15,000 రూపాయలు, 1500 కిలోమీటర్లు దాటితే 18,000 రూపాయలకు మించరాదని సూచించింది. అంతరాయాల సమయంలో అసాధారణంగా ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ తరహా అవకాశవాద ప్రవర్తన నుంచి ప్రయాణికులను రక్షించేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. అన్ని విమానయాన సంస్థలు ఈ ధరలను తప్పకుండా అమలు చేయాలని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం. 2 ఏళ్ల ప్రజాపాలన ప్రస్థానం. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర ప్రగతి పరుగులు తీస్తోంది. గతంలో లేని విధంగా మౌలిక సదుపాయాలు, నవీన ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలు, ఆధునిక పరిశ్రమలు. ఇప్పుడు తెలంగాణ అడుగులు ప్రపంచం వైపు కదిలాయి. ఇంతటి గొప్ప మార్పులకు నాంది పలికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది భారత్ ఫ్యూచర్ సిటీ. దేశ భవిష్యత్తుకు ఆవిష్కరణల రాజధానిగా తెలంగాణ నిలుస్తుంది. విశ్వసనీయ కొత్త ప్రపంచ నగరం నిర్మాణమవుతోంది. December 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రతి అడుగు భవిష్యత్తు వైపు. రండి, ఈ గ్లోబల్ సమిట్ లో మీరు భాగమవ్వండి. తెలంగాణ రైజింగ్ 2047. కమ్ జాయిన్ ది రైజ్. తాతయ్య, ఇది ఏం మొక్క? టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు.
ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం SBI హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. SBI, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వార్తలకు తిరిగి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర వెండితెర ఎక్కనుంది. గుమ్మడి నర్సయ్య పేరుతో తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో గుమ్మడి నర్సయ్య పాత్రను కన్నడ నటుడు శివరాజ్ కుమార్ పోషిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవళిక ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఎన్ సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పూజా కార్యక్రమంలో పాల్గొని షూటింగ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ గుమ్మడి నర్సయ్య జీవితాన్ని తెరకెక్కిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గుమ్మడి నర్సయ్య చిత్రానికి రాయితీలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాజకీయాలలో నిస్వార్థంగా పనిచేసిన గుమ్మడి నర్సయ్య నేటి యువతకు ఆదర్శమన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ గుమ్మడి నర్సయ్య చిత్రాన్ని 5 భాషల్లో సినిమా చిత్రీకరించడం సంతోషకరమన్నారు. ప్రజల మనిషి అనే సినిమా ఆయన పేదల పాటి దేవుడుగా ఒక కడు పేద కుటుంబంలో పుట్టి 5 సార్లు శాసనసభ్యునిగా ఈరోజు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న దేవుడు ఆయన. నరసయ్య గారు ఎందుకు తెలుసుకోవాలి? నరసయ్య గారిని జీవిత చరిత్ర చూసిన తర్వాత దేశంలో సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ చూడాలి. తప్పకుండా మార్పు వస్తుంది ఆ సినిమా వచ్చిన. గుమ్మడి నరసయ్య గారు ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా సామాన్యుల్లో సామాన్యుడిగా తన జీవితాన్ని కొనసాగించారు. అదేవిధంగా ఆయన కమ్యూనిస్టు పార్టీ కాబట్టే ఆ విధమైనటువంటి ఉన్నత విలువలతో కూడిన జీవితాన్ని గడిపారు. అందుకనే కమ్యూనిజం అనేది ఎప్పుడు కూడా మనుషుల్ని మహోన్నతులుగా తయారు చేసే సిద్ధాంతం అది. అదే పద్ధతిలో ఆ పాత్రని అంగీకరించి నటించినటువంటి శివరాజ్ కుమార్ గారి ఔన్నత్యం మరింత గొప్పది. గుమ్మడి నరసయ్య గారి చరిత్ర తెలుసుకుని ఆయన కూడా నటించడానికి అంగీకరించాడు. గుమ్మడి నరసయ్య గారు మన తెలంగాణలో మనందరం కూడా చాలా గొప్పగా అవినీతి రహిత రాజకీయాల గురించి మాట్లాడుకున్న ప్రతి సందర్భంలో, అదేవిధంగా మానవీయ విలువల్ని కాపాడుతూ ప్రజలకు సేవ ఎట్లా చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని ఎప్పుడు మాట్లాడుకున్నా గుమ్మడి నరసయ్య గారిని మనం ఆదర్శంగా తీసుకొని మాట్లాడతాం. అటువంటి వారి చరిత్ర, వారి యొక్క కథ ఇవాళ మన తెలంగాణ సరిహద్దులు దాటి యావత్ భారతదేశంలో కూడా సినిమాగా రూపొందింపబడ్డం అంటే తెలంగాణ బిడ్డలుగా మనందరికి కూడా చాలా గర్వించాల్సినటువంటి విషయం. మరి తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఈ సినిమాను ప్రోత్సహించడం కూడా అభినందించాల్సినటువంటి విషయం. ఇటీవల తీసుకొచ్చిన విత్తన చట్టం ముసాయిదాపై కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయం కోరిందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జాన్నయ్య అన్నారు. నూతన విత్తన చట్టంలోని అంశాలపై మేధావులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చించామని, విశ్వవిద్యాలయం తరపున కొన్ని కీలక సూచనలు చేశామని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో పెట్టామని, దీనిని రైతులు, వ్యవసాయ అధికారులు పరిశీలించి కేంద్రానికి సూచనలు, సలహాలు పంపాలని సూచించారు. గత నెల కేంద్ర ప్రభుత్వం ఒక విత్తన చట్ట ముసాయిదాను వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పెట్టి ప్రజాభిప్రాయం కోరడం జరిగింది. సుమారు 48 సెక్షన్లు, 10 చాప్టర్లతో కూడిన ఈ కాంప్రహెన్సివ్ సీడ్ బిల్లు మేము పూర్తిగా విశ్లేషించినప్పుడు మాకు కొంత నిరాశ కలిగింది. ఈ విషయాన్ని మనం రైతాంగానికి, స్వచ్ఛంద సంస్థలు, మేధావులతో పంచుకోవాలి, విత్తన కంపెనీల ప్రతినిధులతో కూడా అని చెప్పేసి వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ప్రతి జిల్లాలో రైతు ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు చర్చించి విస్తృతంగా ఒక సమావేశం జరిపి మొత్తం ఒక సారాంశాన్ని చేసి ఎలాంటి సవరణలు చేస్తే ఈ ముసాయిదా బిల్లులో రైతు ప్రయోజనాలు కాపాడతారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 11 డిసెంబర్ లోపల కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చిందో ఒక ఈమెయిల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన అవసరం ఉన్నది.
ఖమ్మం జిల్లా సత్తపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలో నాటు తుపాకులతో 5 జింకలను వేటాడిన ఘటనలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. గత నెల 24న మెచ్చ రఘు అతని స్నేహితులు అటవీశాఖలో అవుట్సోర్స్ ఉద్యోగిగా పనిచేస్తున్న గోపికృష్ణతో కలిసి వేటాడినట్లు వెల్లడించారు. నిందితులను రిమాండ్ చేశామని, వేటకు ఉపయోగించిన నాటు తుపాకులను ఒక వాహనంను సీజ్ చేశామని చెప్పారు. కానీ రీసెంట్గా మనకి కంప్లైంట్ ఏం వచ్చింది కి కొంతమంది అర్బన్ పార్క్ అర్ధరాత్రి వచ్చారు, అక్కడ వచ్చేసి హంటింగ్ పోచింగ్ చేసి వెళ్ళిపోయారు. ఇది ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ రాగానే ఇక్కడ ఖమ్మం నుంచి స్పెషల్గా డిఎఫ్ఓ పరిధిలో ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం ఉంటాయి. 30th November 1st మనకి ఆఫెండర్ దొరికిపోయారు. ఆయన అంతకుముందు అర్బన్ పార్క్లో అవుట్ సోర్సింగ్ వాచర్గా పని చేశారు. ఆయన దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉండేది. నెక్స్ట్ ఫేజ్లో ఇంకా ఇద్దరికి మనం అరెస్ట్ చేయడానికి బాగా ప్రయత్నం చేశాము. ఆయన వచ్చేసి మచ్చ రఘు అట్లాగే భరత్, వాళ్ళు కొత్తగూడెం జిల్లా నుంచి మన ఖమ్మం జిల్లాకి ఎంటర్ అయ్యారు. వాళ్ళ కోసం మనం పోలీస్ హెల్ప్ తీసుకొని ట్రేస్ అవుట్ చేశాము. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు అంబేద్కర్ ఆలోచన విధానాలని స్ఫూర్తిగా తీసుకున్నట్లు వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి. మళ్ళీ ఒకసారి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, వారు భారతదేశానికి చేసిన సేవలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులలో మా కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి ఆలోచన, ఇచ్చే ప్రతి స్కీమ్ వెనుక అంబేద్కర్ గారి ఆలోచన విధానమే స్ఫూర్తిగా తీసుకుంటా ఉంది. గ్రామాల్లో ఎక్కడో దూరంగా ఉన్న పిల్లలకి, చదువు వాసనే తెలియని కుటుంబాలకి చదువు విలువ తెలియపరిచి ఆ గ్రామానికి దగ్గరలోనే వాళ్లకు అన్ని ఏర్పాట్లతోటి ప్రైమరీ నుంచి సెకండరీ స్కూల్ దాకా ఆ పిల్లలకు అన్ని వసతులు కల్పించాలి అన్న ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో అంబేద్కర్ విగ్రహానికి లక్ష్మీనారాయణతో కలిసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం ద్వారానే బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మరి వర్ధంతిని జరుపుతా ఉన్నారు. భారతదేశం కోసము, అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఆశయాలను, ఆయన జీవిత చరిత్రను రానున్నటువంటి భావితరాలకు మనం అందించవలసిన అవసరం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క బాధ్యత. ఎందుకంటే ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి అన్ని వర్గాలకు హక్కులను సృష్టించినటువంటి మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి వారి యొక్క స్ఫూర్తి వల్లనే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా తమ యొక్క జీవన విధానంలో ప్రతి నిమిషం వారు అందించినటువంటి హక్కులను పొందుతూ అనేక మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడానికి డాక్టర్ అంబేద్కర్ తరతరాలుగా ప్రేరణనిచ్చారన్న ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా మహనీయుడి సేవలను స్మరించుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేశారని సీఎం స్మరించుకున్నారు.
గుజరాత్లోని సనందర్లో బనాస్ డైరీ బయో సిఎన్జి ఎరువుల ప్లాంట్ను కేంద్ర హోంమంత్రి సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. అలాగే 150 టన్నుల పాలపొడి బేబీ ఫుడ్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. పశుపాలకుల ఆదాయాన్ని 5 ఏళ్లలో 20% పెంచేందుకు డైరీ రంగంలో సర్క్యులర్ ఎకానమీ మోడల్ అమలు చేస్తామని అమిత్ షా ప్రకటించారు. బనాస్ డైరీలో విజయవంతమైన ఈ మోడల్ను దేశవ్యాప్తంగా అన్ని డైరీలకు విస్తరిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. వైట్ రెవల్యూషన్ 2.0ను విజయవంతం చేయడం కోసం రాష్ట్రీయ గోకుల్ మిషన్, పశుసంవర్ధక మౌలిక సదుపాయాలు, జాతీయ పశువ్యాధి నియంత్రణ, డైరీ అభివృద్ధి పథకాలపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఆసియాలోనే అతిపెద్ద డైరీ అయిన బనాస్ను పార్లమెంటరీ బృందం పరిశీలిస్తోంది. సహకార శాఖ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి కేంద్ర హోంమంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపు సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రైవేటు మీడియా సంస్థ నాయకత్వ శిఖరాగ్ర సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. పౌరుల అభ్యున్నతి కోసం ఆదాయపు పన్ను స్లాబ్లను మరింత పారదర్శకంగా సరళీకృతం చేయాల్సి ఉందన్నారు. గత 2 ఏళ్లలో ప్రభుత్వం కస్టమ్స్ సుంకాలను క్రమంగా తగ్గించిందన్నారు. కృత్రిమ మేధా యుగంలో డీప్ ఫేక్ వద్ద పెద్ద సమస్యగా మారిందని, దీని నియంత్రణకు లోక్సభలో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ సింధే ఈ బిల్లును ప్రతిపాదించారు. డీప్ ఫేక్ కంటెంట్ సృష్టించే ముందు వ్యక్తుల అనుమతి తప్పనిసరి చేయాలని, దురుద్దేశంతో తయారు చేసిన, షేర్ చేసిన కఠిన చర్యలు విధించాలని బిల్లులో పేర్కొన్నారు. వేధింపులు, మోసాలు, తప్పుడు సమాచార వ్యాప్తి పెరిగిపోవడంతో పాటు వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం పడుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ భయాందోళనలో ఉన్నారు. ప్రధాని మోదీ కూడా డీప్ ఫేక్లను సమాజానికి పెనుముప్పుగా అభివర్ణించారు. ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు ఏర్పరచుకునే హక్కు, స్వేచ్ఛ భారత్కు ఉన్నాయని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్ ఏ దేశంతోనైనా సంబంధాలను కొనసాగిస్తుందన్నారు. గత 7-8 దశాబ్దాలుగా దేశం ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందన్నారు. దౌత్యం అంటే ఒకరిని సంతోషపెట్టే అంశం కాదన్నారు. అమెరికాతో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒప్పందాలు కూడా కుదురుతాయని చెప్పారు. హసీనా భారత్లో ఉండటం ఆమె వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ప్రపంచ వినోద రంగంలో భారీ ఒప్పందం జరిగింది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన టీవీ, సినిమా స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాన్ని $72 బిలియన్ కొనుగోలు చేస్తోంది. మొత్తం వ్యాపార విలువ $82.7 బిలియన్. శుక్రవారం ప్రకటించిన ఈ ఒప్పందంలో ఒక్కొక్క షేరుకు $27.75 చెల్లిస్తారు. గురువారం వార్నర్ షేరు ముగింపు ధర $24.54తో పోల్చితే పారామౌంట్ మునుపటి ఆఫర్ $24 కంటే ఇది ఎక్కువ. ఈ డీల్తో గేమ్ ఆఫ్ థ్రోన్స్, డీసీ కామిక్స్, హ్యారీ పోటర్, ఫ్రెండ్స్ వంటి ఐకానిక్ ఫ్రాంచైజీలు నెట్ఫ్లిక్స్కు చేరుతాయి. హాలీవుడ్లో అత్యంత విలువైన కంటెంట్ లైబ్రరీల్లో ఒకటిగా మారనుంది. WBD టీవీ నెట్వర్క్స్ను వేరు చేసి 2026లో డీల్ పూర్తి చేస్తారు. శాంటియాగోలో జరిగిన FIH జూనియర్ మహిళల ప్రపంచ కప్లో భారత జూనియర్ మహిళల హాకీ జట్టు ఐర్లాండ్పై 4-0 తేడాతో ఘన విజయం సాధించింది. కనికా శివాజ్, పూర్ణిమ యాదవ్, సాక్షి రాణా రాణించారు. వరుస గోల్స్తో భారత్ ఆధిపత్యం చెలాయించింది. భారత్ మొదటి నుంచి ఐరిష్పై ఒత్తిడి తెచ్చి క్లీన్ షీట్ను కొనసాగించింది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటారు. 270 పరుగులకే సౌత్ ఆఫ్రికాను ఆల్అౌట్ చేశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా మొదట్లో కాస్త తడబడినా ఆ తర్వాత వరుసగా వికెట్లు తీస్తూ దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ను కట్టడి చేసింది. సఫారీలో మొత్తం 50 ఓవర్లు కూడా ఆడకుండానే 47.5 ఓవర్లకే పెవిలియన్కు చేరారు. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ 89 బంతుల్లో 106 పరుగులు చేయగా కెప్టెన్ బవుమా 67 బంతుల్లో 48 పరుగులు చేసి
అవుట్ అయ్యాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ్ కృష్ణ 4, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా చెడో వికెట్ పడగొట్టారు. 271 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఛేదనను నెమ్మదిగా ప్రారంభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన సహజమైన ఆటతీరుకు భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా పెద్దగా దూకుడు ప్రదర్శించలేదు. దీంతో 20 ఓవర్ల వరకు 5 పరుగుల సగటుతోనే టీమిండియా ఆట కొనసాగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నమస్కారం. నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ, అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాల కోసం పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి. శరవేగంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు జరిగే ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశం. బీసీలకు 42% రిజర్వేషన్లు ముగిసిన అధ్యాయం కాదన్న టీపీసీసీ చీఫ్, ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్న మహేష్ కుమార్ గౌడ్. ఇండిగో సంక్షోభంపై నివారణ చర్యలను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా టికెట్ల ధరలను నిర్ణయించిన కేంద్రం, ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళి, వికసిత్ భారత్ నిర్మాణంలో అంబేద్కర్ ఆదర్శాలు స్ఫూర్తిగా నిలుస్తాయన్న ప్రధాని మోదీ, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేసిన మహనీయుడని కొనియాడిన సీఎం రేవంత్. భారత్కు స్వతంత్ర దౌత్యనీతి ఉందన్న విదేశాంగ మంత్రి జయశంకర్, పుతిన్ పర్యటన అమెరికాతో సంబంధాలపై ప్రభావం చూపదని వెల్లడి, త్వరలోనే యుఎస్ ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశాభావం. విశాఖ వన్డేలో దక్షిణాఫ్రికాను కట్టడి చేసిన టీమిండియా 270 పరుగులకే సఫారీ జట్టు ఆలౌట్, చెరో 4 వికెట్లతో సత్తా చాటిన ప్రసిద్ధ్, కుల్దీప్. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.